Welcome to my YouTube channel. Hi everybody. In part of the video what are the other factors that help in PCOD other than diet and exercise? Ovary ki budagalu form avi cyst కింద ఫామ్ అవుతే అవి PCOD అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దానివల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు, హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి, మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. చాలా కారణాల వల్ల PCODని ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉమెన్లో ఉంటుందన్నమాట. సో ఈ PCOD ఉన్న వాళ్ళకి డైట్ ఎక్సర్సైజ్ని మేనేజ్ చేసినా కూడా ఇంకా ఏమన్నా మేనేజ్ చేస్తే అప్పుడు ఆ PCOD క్యూర్ అవుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది వాటి గురించి చెప్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఈ స్ట్రెస్ని సరిగ్గా మేనేజ్ చేస్తే PCODని కొంచెం మటుకి కంట్రోల్ చేయొచ్చు. స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి? డైట్ ఎక్సర్సైజ్ చక్కగా ప్లాన్ ప్రకారం తీసుకుంటున్నప్పుడు స్ట్రెస్ని యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా, డీప్ బ్రీదింగ్ ద్వారా మేనేజ్ చేసుకొని దానివల్ల కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ PCODలో ఏమైతే ఉన్నాయో అవి వర్సన్ అవ్వకుండా చూసుకుంటాయి. ఈ యోగా, మెడిటేషన్, డీప్ బ్రీదింగ్ చేసిన వాళ్ళలో స్ట్రెస్ సరిగ్గా మేనేజ్ అవుతుంది. అండ్ ఉమెన్ విత్ PCOD ఉన్నవాళ్ళు వాళ్ళకి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకున్నారో ఆ యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ లెవెల్స్ తగ్గి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. స్లీప్ ఆప్టిమైజేషన్, క్వాలిటీ స్లీప్ ఉందా లేదా చూసుకోవాలి PCOD ఉన్నవాళ్ళు. దాన్ని బట్టి ఎనర్జీ మెటబలైజ్ అవుతుంది, యాపిటైట్ రెగ్యులేట్ అవుతుంది అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్కి ఎదర్ అవ్వచ్చు. మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా, స్లీప్ సరిగ్గా నిద్రపోకపోతే ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా మనకి అంతగా బెనిఫిట్ ఉండదు PCODలో. సో పూర్ స్లీప్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకా ఎక్కువయ్యి హార్మోనల్ ఇష్యూస్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆప్టిమైజింగ్ స్లీప్ ఎన్హాన్సెస్ ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ హార్మోనల్ రెగ్యులేషన్. నెక్స్ట్ కొన్ని బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, బిహేవియరల్ థెరపీస్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఈ థెరపీస్ వల్ల ఏదైనా మనకి సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉన్నా అది హీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ డిప్రెషను, స్ట్రెస్ లేకపోతే మూడ్ చేంజెస్ అనేవి మేనేజ్ అయ్యి హార్మోనల్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. స్లీప్ బెనిఫిషియల్గా ఉంటుంది. కొన్ని కాంప్లిమెంటరీ థెరపీస్ ఉంటాయి. కొన్ని కాంప్లిమెంటరీ థెరపీస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వల్ల, కొన్ని సప్లిమెంట్స్ వాడడం వల్ల, హెర్బల్ మెడిసిన్ వల్ల, కొంతమందికి యోగా వల్ల నేర్చుకోవడం వల్ల. సో దోస్ ఫైండ్ బెనిఫిషియల్ ఫర్ PCOD. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.